హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ వంటల్లో ఇడ్లీలోకి పొడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ పొడిని మనం చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 2 స్పూన్లు కందిపప్పు వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ కొంచెం సేపు వేయించుకుందాము. ఇవన్నీ ఎప్పుడైతే మనకు రంగు మారుతున్నాయి అనిపించినప్పుడు అందులో పావు స్పూన్ మెంతులు వేసి ఒక్కసారి కలుపుకొని కరివేపాకు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. కరివేపాకు లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 15 ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటన్నింటినీ మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మీడియం లేదా హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లోనే వాటి నుంచి మంచి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, అన్నీ బాగా వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి చల్లారి పెట్టుకుందాం. ఇన్ కేస్ అదే ప్యాన్లో ఉంచామనుకోండి, ప్యాన్ వేడికి అవి మాడిపోతాయి. మీకు కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ని ఒకేసారి వేసి కూడా వేయించుకోవచ్చు. అలా వేసుకుంటే కొన్ని వేగుతాయి, కొన్ని సరిగా వేగవని నేను ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకున్నాను. చల్లారిన తర్వాత వాటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 7 లేదా 8 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 స్పూన్ బెల్లం పౌడర్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చండి, అదొక టేస్ట్ వస్తుంది. బెల్లం పౌడర్ వేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా చాలా బాగుంటుంది. ఒకసారి బెల్లం పౌడర్ వేసి ట్రై చేయండి. ఈ పొడిని ఇడ్లీల పైన వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామనుకోండి, అబ్బా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఇడ్లీ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వీడియోని చూసేయచ్చు. థ్యాంక్ యూ.